నేను ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి. బయట పెట్టామనుకో లోపలంతా కూడా ఒక బూజులాగా వచ్చేస్తుంది. సో అందుకని నేను ఎండుమిర్చి, ఎండు కొబ్బరి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. అలాగే మైదా, బొంబాయి రవ్వ, గోధుమ పిండి కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా కూడా గోధుమ పిండి, మైదా పిండి, ఇంకా శనగపిండి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. మైదా పిండి అవన్నీ అసలు మైదా అయితే చాలా రేర్ అనుకోండి. 99% మైదా యూస్ చెయ్యను. ఎప్పుడో అవసరం పడిద్ది అనుకుని ఒక ప్యాకెట్ తెస్తాం కదా, ఒక పావు కేజీ ప్యాకెట్ అట్లాగా. అందుకని అలాంటివన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అంటే ఇప్పుడు మైదా కానీ లేదంటే ఇప్పుడు ఎండు కొబ్బరి ఉంది, ఎండు కొబ్బరి బయట పెట్టేసామంటే అది ఆ లోపలంతా కూడా ఒక గ్రీన్ కలర్ ఫంగస్ వచ్చేస్తుంది కదా. సో అలాంటివి రాకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. ఎండుమిర్చి కూడా చూడండి అసలు ఇలా విరిస్తే ఇలా విరిగిపోతుంది.